జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్. హిందూ. మన భారతదేశం మరిచిపోయిన ఒక భీకర యుద్ధం, ధర్మం కాపాడటం కోసం నాగ సాధువుల ప్రాణత్యాగం. అసలు ఆ యుద్ధం ఎందుకు జరిగింది? శాంతంగా ఉండే నాగ సాధువుల ఉగ్రరూపం దాల్చి యుద్ధం ఎందుకు చేశారు? ఎక్కడ జరిగింది అనే ఈ విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. కాశీని నాశనం చేయడానికి ఔరంగజేబు 1666లో యుద్ధానికి రాగా నాగసాధువుల చేతిలో చిత్తుగా ఓడిపోయాడు అనే విషయం చరిత్రకారులు ఎక్కడా ఏ పుస్తకంలో రాయలేదు. 1751లో ప్రయాగ్రాజ్లో అహ్మద్ అలీ ఆక్రమణ చేయడానికి వచ్చినప్పుడు 50,000 మంది నాగసాధువులు వాళ్ళని తరిమి కొట్టారు. హిందూ ధర్మానికి ఆపద వచ్చిన ప్రతిసారి నాగసాధువులు ముందుండేవారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చరిత్ర నుండి చెరపబడ్డారు. ధర్మం కోసం నిలబడే నాగసాధువులు చేసిన బాటిల్ ఆఫ్ గోకుల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 23, 1757 అహ్మద్ షా అబ్దాలీ అనే క్రూరమైన ఆఫ్ఘనిస్తాన్ రాజు తన మత ఆధిపత్యాన్ని చూపడానికి హిందూ ఆధ్యాత్మిక సంపదను నేలమట్టం చేసి దోచుకోవడానికి దండయాత్ర మొదలుపెట్టాడు. సుమారు 30,000 మంది బలగంతో మధుర, బృందావన్ మీద దండయాత్ర చేశాడు. ఆ సమయంలో అక్కడ రాజు అయిన జవహర్ సింగ్ తన సైన్యంతో హోరాహోరీగా యుద్ధం చేశాడు. మదమెక్కిన అబ్దాలీ సైన్యం ముందు నిలబడలేకపోయాడు. రాజును సైన్యాన్ని హతమార్చి కైవసం చేసుకున్నాడు రాజ్యాన్ని. కనిపించిన వాడిని మతోన్మాదంతో చంపేశాడు. ఆడవారిని మానభంగం చేసేవారు. వారి చేతిలో చావడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మంచిదని భావించి ఆడవారు యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకృష్ణుడు నడయాడిన ప్రాంతం. ఆ సమయంలో ఎటు చూసిన రక్తపు ధారలు, శవాల దిబ్బలు మాత్రమే కనిపించేవి. ఆ సమయంలో అబ్దాలీ సైన్యాధ్యక్షుడు అయిన సర్దార్ ఖాన్ గెలిచామని విర్రవీగి అక్కడ ఉన్న హిందూ మందిరాలను ధ్వంసం చేశాడు. కృష్ణుడు నివసించిన గోకులాన్ని నాశనం చేయమని సైన్యాన్ని పంపుతాడు. దూరంగా తెల్లటి మేఘంలా ఎదురుగా రావడం సర్దార్ ఖాన్ చూస్తాడు. అది చూసి ఇంకా వేగంగా ముందుకు వెళ్ళాడు. దూరంగా ఆ తెల్లటి మేఘంలా ఉన్న ధూళిలో నుండి హరహర మహాదేవ్ అంటూ శబ్దాలు వినిపిస్తాయి. ఆఫ్ఘన్ సైన్యానికి అక్కడి నుండి ఎవరు వస్తున్నారో అర్థం కాలేదు. కొంతసేపటికి శరీరం అంతా బూడిద పూసుకొని నగ్నంగా త్రిశూలం చేత ధరించి హరహర మహాదేవ్ అంటూ గర్జిస్తూ ఆఫ్ఘన్ సైన్యం మీద దూసుకువచ్చారు. ఆ 4,000 మంది నాగ సాధువులు ఒక్కసారిగా ఆఫ్ఘన్ సైన్యం మీదకి దూకారు. దొరికిన వారిని దొరికినట్లుగా త్రిశూలం గుచ్చి చంపేశారు. నాగ సాధువులు దాటికి తట్టుకోలేక అబ్దాలీ సైన్యం పరిగెత్తడం ప్రారంభించింది. అయినా నాగసాధువులు హరహర మహాదేవ్ అంటూ వెంబడించి దొరికిన వారిని దొరికినట్లుగా చంపేశారు. ఈ యుద్ధాన్నే బాటిల్ ఆఫ్ గోకుల్ అంటారు. ఈ యుద్ధంలో ఆఫ్ఘన్ సైన్యం ఓడింది. ఈ యుద్ధంలో నాగసాధువులు దేవుడు పంపిన సైన్యంగా వచ్చి ధర్మాన్నే కాకుండా సాంస్కృతిక వారసత్వాన్ని కూడా కాపాడారు. ఈ యుద్ధంలో పాల్గొన్న నాగసాధువులు సగానికి పైగా ప్రాణత్యాగం చేశారు. వీరి పోరాటం చరిత్రలో ప్రాధాన్యత లేని వారిగా మిగిలిపోయారు. వీరి వీరగాథ ఏ పుస్తకాలలో ప్రచురించబడలేదు. ఇప్పటి తరానికి ఈ వీరగాథ నాగసాధువుల వీరోచిత పోరాటాన్ని తెలియచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. భారత్ మాతాకి జై.